ఇప్పుడు భారతంలో మొత్తం పాటలో వ్యాసుడు రాసింది ఏ మేరకండి? మొత్తం దాంట్లోనే ఉందండి. సూత వాచ ఉందనుకోండి, సూతుడు చెప్పిన వాక్యం. వైశంపాయన వాచ, వైశంపాయన చెప్పిన వాక్యం. అది రెండు కాకపోతే వ్యాసుడు చెప్పింది. అంతే కదా, అంతే స్పష్టంగా ఉంది. వీళ్ళు రాసినవి తక్కువ ఉంటాయి, చెప్పినవి తక్కువ ఉన్నాయి. చెప్పేది కదా మౌఖికంగా చెప్పేది, వ్యాసుడు రాసింది ఎక్కువ భాగం. కనుక వీళ్ళు రాసింది స్వల్పం, ప్రామాణికమైన భాగం అంతా వ్యాసుడు చెప్పిందని. వ్యాసుడు చెప్తే గణేశుడు రాసేటంట, దాన్ని ఏమనాలి? మొట్టమొదట ఆయన మనసులో భారతాన్ని గురించి ఉంది. ఆయన ఒక పెద్ద పరిశోధకుడు అండి, చాలా ఆశ్చర్యకరమైన పరిశోధకుడు. ఆయన చిరంజీవి అంటే మనకు హిమాలయాల్లో యోగం ద్వారా చిరకాలం జీవించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అలా జీవించడం మనకి తెలుసు. రామ్లాల్ ప్రభుజీ అని ఒక ఆయన మహాసిద్ధుడు ఉన్నారు. ఆయన గురువు గారు మహాప్రభుజీ. ఆయనకి ఎంత వయసు ఉందో మనకి తెలియదు. అలాగే మహాభావాజీ అని ఇంకొకరు ఉన్నారు, బాబాజీ. ఆయన మహాభావాజీ పరమహంస యోగానంద గారి గురు పరంపరలో మొదటి వారు. ఆయనకి 800 సంవత్సరాలు తెలియదు, చిరకాలం వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, ఇంతకు ముందు ఉన్నటువంటి త్రైలింగ స్వామి ఉన్నారని 300 సంవత్సరాలు బతికారంట. కానీ యోగం ద్వారా చిరకాలం జీవించే పద్ధతి ఉంది. హిమాలయాల్లో జీవించేటువంటి ఈయన వ్యాస మహర్షి ఒక యోగి. ఇది చిత్రం ఏంటి, ఈయనకు భారత వంశంతో సంబంధం ఏర్పడింది. కురు వంశంతో సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం ఏర్పడడం మూలంగా అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. వస్తే ఆయన దీన్ని ఒక గొప్ప ప్రపంచాన్ని ఒక అద్భుతమైన మేలుగా మలచారు. ఆయన 6 తరాలు పరిశీలన చేశారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు దారి తప్పుతుంటే దారి కాదు అని చెప్పారు, ఎలా నడవాలి తెలిపి ఇలా నడవాలి అని చెప్పారు. తన సంతానమే కాబట్టి మనవాళ్ళు అనే భావం ఉంటుంది కదా, చెప్పారు. చెప్పి వీని చెప్పినా సరే వినకుండా వేరే విధంగా ఎవరు ప్రవర్తించారు, అలా ప్రవర్తించలేదు, మంచిగా ఎవరు ప్రవర్తించారు, అవన్నీ తీసి సమాజానికి ఒక గొప్ప పాఠంగా తీశారు. అందులోనే ఇప్పుడు భీష్మాచార్యులు గారు చెప్పింది కూడా ఆవృత్తాంతం కూడా. అంటే ఇది సమాజానికి ఒక అద్భుతం, సమాజానికి కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కావ్యం ఇది. ఏమిటి దీంట్లో అద్భుతత్వం అంటే, వాస్తవమైనటువంటి కొన్ని సన్నివేశాల ద్వారా ప్రపంచానికి అద్భుతమైనటువంటి పాఠాలను అందించడం. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే బాగుపడతారు, ఇలా ప్రవర్తిస్తే నష్టపోతారు అని ప్రపంచానికి గొప్ప పాఠాలు అందించారు ఒక ఇతిహాసం ద్వారా. చాలా ఆశ్చర్యం, ఇలా పుస్తకాలు ఉండవు. ఎందుకంటే ఇంత దీర్ఘాయుష్యం ఉండేవాడు ఉండడు. అతను కవి ఉండడం సంభవం కాదు, ఆయన మామూలు సమాజంతో సంబంధం పెట్టుకోవడం సంభవం కాదు, సంబంధం పెట్టుకున్నా ఆ వృత్తాంతాలు ఆయన దగ్గర రావడం సంభవం కాదు. ఈయన దివ్య దృష్టి గలవాడు. ఇన్ని సమకూరడం వలన ఆయన చాలా అద్భుతమైన కావ్యం అందించాడు. అది అద్భుతమైన ఇతిహాసం, అద్భుతమైన శాస్త్రం. అంటే దాంట్లో మనకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. ఒక్క భారతం చదివితే, ఒక్క భగవద్గీత చదివితే, ఒక సంస్కృతిని చదివితే, ఒక్క శాంతి పర్వం, ఒక ఆనుశాసనిక పర్వం, అవి చదివితేనే మనిషి జీవితాల నుంచి ఉద్ధరింపబడేటువంటి మార్గాలు అంటూ ఉన్నాయి. అత్యద్భుతమైన వ్యాసుడు సంపూర్ణంగా ఎవరు గ్రంథం రాసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ వ్యాసుడు ఒక బుక్ రాశారు. ఇప్పుడు వ్యాసుడు ఎక్కడెక్కడ కనిపించాడు మహాభారతంలో, ఏ ఘట్టాల్లో భీష్మాచార్యుడు దేహం చాలించే ముందు ఏదో సందర్భాలు కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటివి డీటెయిల్స్ లేవు కదండి. డీటెయిల్స్ అక్కడక్కడ దొరుకుతాయి. అసలు ఆ గ్రంథాలే ప్రమాణాలు కావాలంటే ఎవరు రాస్తారండి? ఆ గ్రంథం ప్రమాణం అంటే, ఇప్పుడు నేను ఈ ప్రశ్న వచ్చింది కనుక మొత్తం భారతం చెప్పాను కనుక మీ భారతంపై ఉండే అపోహలన్నీ తెలిసే నాకు. పెద్ద పెద్ద పౌరాణికులు అనబడే వాళ్ళు కూడా భారతం విషయంలో తప్పుడు మాటలు చెప్పారు, వాస్తవం కానివి చెప్పారు అనేది అర్థమైంది. అవి వ్యాసాలుగా తర్వాత రాశాను. కనుక మహాభారతం అనేది భారతదేశానికి ఒక అద్భుతమైన పాఠం, భారతదేశానికి కాకుండా ప్రపంచానికే అద్భుతమైనటువంటి గుండెపాఠం. అటువంటి మహాగ్రంథం అప్రమాణం అయిపోయింది. ఇప్పుడు యూనివర్సిటీ చదువుల వలన 2 అప్రమాణాలు అయిపోయినాయి. కానీ అది వాస్తవం కాదు, వాళ్ళు చేసిన తప్పు అనేది నా వ్యాసంలో నిరూపణ చేయాలి. సరే, ఈ ప్రసక్తంగా వచ్చిందనుకున్న విషయం. కానీ నేను మనవి చేసేది ఏమంటే, ఈ అన్వేషణలో ఏవైతే దొరికాయో వాటిని మీ ముందు పెడుతున్నాను. అదే భారతదేశ చరిత్ర. కనుక దీని ద్వారా ఈ 10,000 సంవత్సరాలు భారతదేశ చరిత్ర చెప్తే అవునండి, మనకి భారతం ప్రమాణం అవుతుంది, భగవద్గీత ప్రమాణం అవుతుంది, రామాయణం ప్రమాణం అవుతుంది. రామాయణం ప్రమాణం అయితే, రాముడు ప్రమాణం అయితే వచ్చే ప్రయోజనం ఏంటి? మనకి బందర్లో మీరా సాహిబ్ అని ఒక మంగళ ఉన్నారు. ఆయన అతను నాకు చెప్పాడు, నేను చిన్నతనంలో అతను ఉండేది ఎక్కడంటే గొడుగుపేట పక్కన గోపాలస్వామి, వేణుగోపాలస్వామి ఉండేవాడు ఆయన నాకు చెప్పాడు, నా చిన్నతనంలో నేను రామస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకోవడం కోసం వెళ్ళాను అన్నాడు. అప్పుడే కానీ నేర్చుకుని మంచివాడు, సాధకుడు, నేర్చుకుని మహాపండితుడు అయి ఉండేవాడు. కానీ ఆయన దగ్గర నేర్చుకునే కాలంలో తండ్రికి పక్షపాతం వచ్చింది.
ఓకే. ఈ చదువు కంటే తండ్రి గారికి సేవ చేయడం మంచిది అనే భావన అతని మనసులో బలపడడం వలన చదువు ఆపేసి తండ్రి గారి సేవ చేశాడు. ఓకే. తండ్రి గారి సేవ అయితే చేయగలిగాడు, చదువుకోవడం కుదరలేదు. ఆయన మంగళి గారినే జీవించవలసి వచ్చింది. ఓకే. అంటే మంగళిగా జీవించడమే మంచిది తప్ప సంగీతం నేర్చుకుని తండ్రి గారి ప్రాణాన్ని వదిలిపెట్టడం, ప్రాణాన్ని ఉపేక్ష చేయడం అనేది మంచిది కాదు అని గొప్ప ధర్మం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? రాముడు ఆదర్శం అవ్వడం. ఓకే. మరి ఇప్పుడు నెలకి 1,00,000 కాదు, కొన్ని లక్షలు, సంవత్సరానికి కొన్ని లక్షల ప్యాకేజీ కలిగినటువంటి వాళ్ళు తల్లిదండ్రులను చూడడానికి కుదరక అనాథాశ్రమంలో. ఇవాళ పేపర్లో వార్త వచ్చింది, తండ్రిని చంపాడు కొడుకు అని. తండ్రిని చంపే కొడుకు, తల్లిని చంపే కొడుకు, భర్తను చంపిన భార్యలు. ఎంత దరిద్రం వస్తుందండి! ఎలా వచ్చింది ఇది? ఆ సంస్కృతి. అతను పెద్ద చదువుకోలేదు, చదువుకోనిటువంటి వ్యక్తి అటువంటి ఆదర్శంగా జీవితాన్ని అతరగలపగలిగితే, వీళ్ళు చదువుకుని ఏ లోటు లేని వాళ్ళు వీళ్ళు ఇలా ఒకరినొకరు చంపుకునేటువంటి స్థితి. భర్తను చంపే భార్య ఏంటి, భార్యను చంపడం భర్త ఏంటి, అగ్నిసాక్షిగా జీవితం అంతా నీతో జీవిస్తాను అని ప్రమాణం చేసిన వాళ్ళు చంపడం అనే పదవిలా వస్తుందండి అక్కడ. అదే కానీ ఈ విధంగా ఆదర్శం అనేది లేకుండా పోవడం వచ్చింది దౌర్భాగ్యం ఇది.